ప్రైజ్ ది లార్డ్. దేవుని నామ స్తోత్రములు. ఈరోజు దేవుని యొక్క వాక్యం నుంచి ప్రవక్త అయిన మీకా రాసిన గ్రంథము 7వ అధ్యాయము 11వ వచనం. ఫ్రమ్ ద ప్రాఫిటికల్ బుక్ ఆఫ్ మైకా చాప్టర్ 7 వర్స్ 11. నీ గోడలు మరలా కట్టించు దినము వచ్చుచున్నది, అప్పుడు నీ సరిహద్దు విశాలపరచబడును. A day for the building of your walls, in that day the boundary shall be far extended. ప్రియ దేవుని బిడ్డ, ఈ రోజున ఇక్కడ రెండు మాటలు అనేది కనబడుతుంది. నీ గోడ మరలా కట్టించబడును, అంతేకాకుండా నీ సరిహద్దు కూడా విశాలపరచబడును అని రెండు మాటలు కనబడుతున్నవి. మనం చూసాం నెహెమ్యా గ్రంథంలో నెహెమ్యా యెరూషలేము గోడ కట్టడానికి ఎంత ప్రాధాన్యత ఇచ్చాడో. ఒక గోడ అనేది ఆ పట్టణానికి ఒక రూపు మాత్రమే కాదు, దానికి ప్రొటెక్షన్ మాత్రమే కాదు, చాలా ముఖ్యమైనదిగా నెహెమ్యా చూచాడు. కాబట్టి దాని కొరకు తను ప్రయాసపడినట్లు కనబడుతూ ఉన్నది. రెండవదిగా చూస్తే సరిహద్దును కూడా దేవుడు విశాలపరుస్తున్నాడు. ఎబ్బేజ్తో దేవుడు అన్నాడు, ఇగో అతను మొరపెట్టుకున్నాడు కూడా దేవుని దగ్గర, నా సరిహద్దును విశాలపరచుము. ఈ రోజున దేవుడు మరలా అంటే గోడ కట్టించడం అంటే పూర్వ వైభవం మరలా దేవుడు తీసుకురాబోతున్నాడు, పునరుద్ధరించబోతున్నాడు, రెస్టోరేషన్ చేయబోతున్నాడు. దేవుడు ఈ రోజున మరలా నీ జీవితాన్ని ఇదిగో కట్టబోతూ ఉన్నాడు. కట్టడం మాత్రమే కాదు, నిన్ను విశాలపరచబోతూ ఉన్నాడు. కాబట్టి ఈ మాట ద్వారా దేవుడు ఈ వారం అంతా కూడా మిమ్మల్ని నడిపించి ఆస్వాదించునుగాక. ఆమేన్.